నమస్తే. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. అన్న ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఏమంటున్నారు ప్రజలు? ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు, ఆరతులు పడుతుర్రు, పూలదండలు వేస్తుర్రు. ఇప్పుడే గెలిచినామనే ధీమాలో ఉన్నారు. ఎప్పుడు వస్తుందిరా నాయన 11వ తేదీ అని చూస్తున్నారు. ఇవాళ ఈ గెలుపుకు ఎవరు ఆపలేరు. 100% ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. చాలా రోజులు ఆ రోజు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు జెండా ఎగిరింది. తర్వాత ఒక్కసారి వాళ్ళ కొడుకు ఇదైనప్పుడు అయింది. ఈసారి 100% జెండా నిలిచింది. బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని చెప్పేసి చెప్తున్నారు. 6 గ్యారంటీలు బాకీ కార్డు అంటారు. మళ్ళీ వాళ్ళ 100 గ్యారంటీలు వాళ్ళ తండ్రి ఆ రోజు ఏం చెప్పిండు? దళితుడు ముఖ్యమంత్రి కాకపోతే నేను మెడ నరుక్కుంటా అన్నాడు. అది హామీ లేదా? అది హామీ కాదా? అట్లా రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళు 100% మేము గెలుస్తాము, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. రామన్ రాజు గల్లంతులు అయితాయా? వాళ్ళు భయపడుతున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ. మేమెందుకు భయపడతాము? ఆయన వస్తే మా ముఖ్యమంత్రి వస్తుండు కదా, తెలుసుకుందాం. మళ్ళా తెలుస్తుంది కదా. ఆయన వచ్చినంత మాత్రాన మొన్న తిరిగిండు 119 నియోజకవర్గాలు. ప్రజలు ఏం చేసిర్రు? కర్రె కాల్చి వాత పెట్టిర్రు. ఇప్పుడు రాడ్ సీకులు పెట్టి ఇది చేస్తారు. జూబ్లీహిల్స్ లా 3 సార్లు గెలిచినప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తావు? ఏం అభివృద్ధి చేసి అనే వస్తావు? కార్యకర్తల మీద బ్యాండ్ ఓవర్ కేసులు పెట్టమంట. అందు గురించి ఎవరు వచ్చినా ఇది ప్రజాస్వామ్యం. ఎన్నికలకు రావాలి, అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీకి పోతే గిట్ట గల్లంత అవుతాం కదా మేము. అసెంబ్లీకి ఎందుకు పోవడం వల్ల? ప్రజాస్వామ్యం మీద పద్ధతి ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యం మీద ఆయనకు నమ్మకం ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎందుకు చేసినావు? గజ్వేల్ రిజైన్ చేసి రామందు. ఇప్పుడు గజ్వేల్ గిట్ట మేము గెలుస్తాము. మొన్న రీసెంట్ గా బండి సంజయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం కొట్టేసినట్టే, జూబ్లీహిల్స్ హిందువులారా మేల్కోండి, బీజేపీకి ఓటేయండి అని చెప్తున్నాడు. బండి సంజయ్ కౌన్సిలర్ కించి వచ్చినోడు, అవగాహన లేని మంచి. కాంగ్రెస్ కు ఓడిస్తే బీజేపీకి ఓటేసినట్లు ఇది చెప్తున్నావు. కాంగ్రెస్ ఓటేస్తే ఎంఐఎం కు ఓటేసినట్లు అంటున్నావు. నువ్వు ఇవాళ ఎటువంటి క్యాండిడేట్ ని పెట్టిరు మీరు? బీజేపీ ఇది కావద్దు, ఇది టిఆర్ఎస్ కు పోవాలి, కాంగ్రెస్ గెలవద్దు ఒక సామాన్య కార్యకర్తకు పెట్టిరు. పోయినసారి అంటే కొంత గాలి ఉండే, కానీ ఈసారి అట్లా లేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఓటేయాలనో ఎవరికి ఏవద్దో బాగా తెలుసు. ఇవాళ హిందూయిజం వాళ్ళే కాదు, హిందువుల మేము గిట్ట కదా. హిందూ ఒక బండి సంజయ్ కాదు కదా. ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరం ఒక హిందువులమే కదా. అందరం ఇది ఉన్నాం. 100% గెలుస్తాం. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? మెజారిటీ చూస్తూ ఉంటారు మీరు, ఊహించలేరు మీరు మెజారిటీ. డబ్బలు ఇస్తేనే అర్థమైపోతుంది. మధ్యాహ్నంకి వెళ్ళిపోతారు వాళ్ళు. 11 బజే తర్వాత మొత్తం కాంగ్రెస్ రెప్పలాడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నవీన్ యాదవ్ గారు చదువుకున్న వ్యక్తి. ఇంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకముందే నవనిర్మాణ సంస్థ ద్వారా చాలా మంది గెలిపి చేసిండు. అలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ ని జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నుకుంటే ఇక్కడ ప్రజలకు లాభం ఏంటంటారు? ఇప్పుడు చూడు, పోయినసారి ఓడిపోయిన అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈయనకు మంచి ఇది ఉంటది, చదువుకున్నాడు, ఒక ఇంజనీరు. ఆ ఇంజనీర్ ని తీసుకొచ్చి రౌడీ షీటర్. ఎన్ని కేసులు ఉన్నాయి? మీ లేక కేసులు ఉన్నాయా? వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ నాయకులు పోలీసుల ఒత్తిడి వలన వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. ఆ కుటుంబం ఎవరికి ఒక రోజు దెబ్బ కొట్టింది కాదు, ఏదో సాయం చేసిన కుటుంబము. ఇవాళ జూబ్లీహిల్స్ లో ఆయన గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలు మాకు నమ్మకం ఉంది, మా డెవలప్మెంట్ అవుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేటిదే ఇక్కడ తెలుసు తప్ప ఇది మొత్తం స్లమ్ ఏరియా. అందు గురించే తప్పకుండా ఆయన గెలుస్తారు. అన్న, ఒకవైపు గెలిపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు, మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి జూబ్లీహిల్స్ ప్రజలారా అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు మరి? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాము. ప్రజలు ఎవరిని నమ్ముతారు అనేది రేపు 14వ తారీఖు తెలుస్తుంది. ఈరోజు ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది జరుగుతుంది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ఎన్నిక జరిగితే ఆ రోజు అధికారంలో ఉంటే, పోలీసు ఉంటే, డబ్బులు ఉంటే, మందు ఉంటే విచ్చలవిడి వ్యవహారం చేస్తేనే వాళ్ళని ఫామ్ హౌస్లో పండబెట్టారు. అవునా? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము. 2 సంవత్సరాలుగా నిరాఘాటంగా ముచ్చటగా ముందుకు పోతుంది ప్రజాపాలన. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఈ జూబ్లీహిల్స్లో వాళ్ళ అధికారంలో ఉండి 3 సార్లు అదే కుటుంబానికి అవకాశం ఇస్తే కూడా ఏం అభివృద్ధి జరగలే. ఆ మురికివాడలు అట్లే ఉన్నాయి.
దళితవాడలు అట్లే ఉన్నాయి, స్లమ్స్ అట్లే ఉన్నాయి, కరెంటు దిగలు అట్లే ఉన్నాయి, రోడ్లు అట్లే ఉన్నాయి, నీళ్ళ పంచాయతీ అట్లే ఉంది. కానీ ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం వచ్చింది. వేస్తే అధికారంలో ఉంది కనుక రోడ్లు అవుతాయి, లైట్ అవుతుంది, మురికివాడాలన్నీ బాగుపడతాయి కదా. ఇది ప్రజాపాలన అని మీరు అంటున్నారు, వాళ్ళేమో ప్రజా వైఫల్య పాలన అంటున్నారు. డోర్ టు డోర్ తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇక్కడ ఉన్న ప్రజలను మొత్తం అన్యాయం చేస్తారు, మీకు కార్ కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాడు మాట్లాడే పద్ధతి అట్లే ఉంటుంది, కాంగ్రెస్ వాడు మాట్లాడే పద్ధతి ఇట్లే ఉంటుంది. కానీ 11వ తేదీ ప్రజలు ఎవరిని నమ్మి ఎటువైపు ఓటేస్తారన్నదే ప్రామాణికం. ఆ ప్రామాణికం 11వ తేదీ తెలుస్తుంది. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నేను అదే చెప్తున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి చెప్పారు కదా, ఎందుకు ఓడిపోయినరు? 119 నియోజకవర్గాల్లో ఈరోజు ఒకటే నియోజకవర్గం, అన్ని హంగులుండే వాళ్ళకు, ఆర్భాటాలు ఉండే, డబ్బు ఉండే, మందు ఉండే, అన్ని ఉండే, అయినా కానీ ఓడిపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన చూస్తున్నారు. 100% సన్నబియ్యం ఇచ్చడం ప్రజాపాలన కాదా? ఉచిత బస్సు మహిళలకు ప్రజాపాలన కాదా? రేషన్ కార్డు ఇవ్వడం ప్రజాపాలన కాదా? ఇప్పుడు జియో 69 పేరు మీద హైదరాబాద్లో ఇల్లు కట్టడం ప్రజాపాలన, ఇందిరమ్మ ఇల్లు కట్టడం ప్రజాపాలన కాదా? ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు పోతా ఉంది. హైదరాబాద్ నగరం అనేది సుందరంగా, సుభిక్షంగా, ఇంకోటి 4th సిటీ అవుతుంది. మొత్తం ప్రపంచంలోనే హైదరాబాద్ సిటీ ఒక మాత్రమైన నగరంగా తీర్చిదిద్దబడబోతుంది. అవన్నీ గ్రహిస్తారు ప్రజలు. వీళ్ళేదో ఎన్నికలు వచ్చినా కనుక అది ఇది అచ్చిపుచ్చి చెప్పడం సర్వసాధారణం. ఎన్ని చెప్పినా 100% రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ గెలుస్తుంది. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే, హిందూ ప్రజలారా మేల్కోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని చెప్పేసి బండి సంజయ్ ఒకవైపు చెప్తున్న పరిస్థితి. ఈ బండి సంజయ్లు, గుండు సంజయ్లు ఎలక్షన్ రాగానే కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లు దండుకోవడం చూసాం. నిజంగా వాళ్ళకు దమ్ముంటే, ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి పార్లమెంట్ కదా, బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి. దమ్ముంటే, నిజంగా నిజాయితీ ఉంటే మా బీజేపీ, నరేంద్ర మోడీ ఇది చేసింది ఓటేయండి, ఇది చేసింది ఓటేయండి, ఇది చేసింది ఓటేయండి, ఏది చేయలే లొటపీసు. అందుకే మతం పేరు మీద మళ్ళీ ఇది ఎంఐఎం ఎంకైతే చేతి గుర్తుంటే ఏమయ్యా మా పాగలగాడ సెంట్రల్ మినిస్టర్ ఆయన, అవునా? చేతి గుర్తు మీద పోటీ చేస్తుంటే ఎంఐఎం అంటే అరే వాట్ నాన్ సెన్స్, అవునా కదా? ఓకే, ఎలక్షన్ సందర్భంగా కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయం చేయడానికి, వర్టికల్ డివియేషన్ తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది తప్ప అటువంటిది ఏం లేదు. 100% ముమ్మాటికి నవ యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, ఈ ప్రాంతానికి 2 సార్లు సేవ చేయడానికి ప్రయత్నం చేసి కొద్దిలో విఫలమైన వాడు కాంగ్రెస్ పార్టీ. అటువంటి అభ్యర్థి అయితే సామాజిక వర్గం కూడా బలంగా ఉంది కనుక గెలుస్తాడని తీసుకున్నాం. దాదాపు కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు, అందుకే టికెట్ ఇచ్చినాం. చేతి గుర్తు సోనియా గాంధీ ఆశీర్వాదంతో మల్లికార్జున ఖర్గే గారు బీఫామ్ ఇస్తే వచ్చినటువంటి వాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయం సాధించబోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కిషన్ రెడ్డి ఏం చేసిండు అని చెప్పేసి. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాకు ఇక్కడ జూబ్లీహిల్స్ లో 65,000 మెజారిటీ వచ్చింది. సో ఆ ఓట్ బ్యాంకే నాకు ఇప్పుడు ఉంది, నాకు ఇంకా గెలవడానికి చాలా అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 100% నేను అదే అంటున్నా. నరేంద్ర మోడీ, రామ మందిరము, హిందుత్వ అని చెప్పి 60 ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు అవి నడవదు. ఇప్పుడు ఏం చూస్తారు? అభివృద్ధి, సంక్షేమం చూస్తారు. ఎందుకు? ఇక్కడ మా ప్రభుత్వం ఉంది కనుక. రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 సంవత్సరాలుగా అభివృద్ధి అనుకోండి, సంక్షేమం అనుకోండి, నిరాఘాటంగా కొనసాగుతుంది కనుక దాన్ని ఆసరా చేసుకొని దాని మీద నమ్మకం, విశ్వాసంతో ఓటేస్తారు తప్ప ఈ మళ్ళీ దేవుని పేరు చెప్పి ఆ మొక్కులు మొక్కి రామ మందిరం కాదు, అది నడవదు. సో అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రచారానికి వస్తే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? 2023లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేసీఆర్ వచ్చింది. ఒక జూబ్లీహిల్స్ కాదు, 119 నియోజకవర్గాలు తిరిగింది. ఏం చేసారు? ప్రజలు ఫామ్ హౌస్లో వండబెట్టారు, ఓడగొట్టారు, అవునా? ఇప్పుడు ఆ రోజు వాళ్ళకి అన్ని హంగులు ఉండే, మాకు ఏం హంగులు లేవు. రేవంత్ రెడ్డి పోరాటము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పితే ఏం లేకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నాం. 2 ఏళ్ళుగా అభివృద్ధి, సంక్షేమం చేసినాం, రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం అని నమ్మించగలిగే అవకాశం మాకుంది. ఏముంది లోటపీస్ కేసీఆర్ తోటి? ఒక లైట్ వేయలేడు, రోడ్డు కట్టలేడు, అవునా? నీళ్ళు వేయలేడు, ఏం చేయలేడు. అదే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే నవీన్ యాదవ్కు అన్ని హంగులతో అభివృద్ధి చెందిన, పురోభివృద్ధి చెందిన, సస్యశ్యామలమైన, తర్వాత సుందరీకరణతో కూడినటువంటి జూబ్లీహిల్స్ నిర్మాణం జరుగుతుంది. మురికివాడలు, దళితవాడలు అన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోతాయి.
అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి అనేది ప్రజలు గ్రహించారు. అదే పొద్దున నుంచి తిరుగుతుంటే జనాల స్పందన వస్తే తెలుస్తుంది, ఎటువంటి అనుమానం లేదు.